మరి ఇదే విషయం నీ కొడుకుని నువ్వు ప్రశ్నించావా? అసలంతెందుకు? బిడ్డ ఇంటికొచ్చి ఇన్ని రోజులయ్యింది. రేపు 21వ రోజు. దాన్ని ఉయ్యాల్లో వేసి బారసాల చేయాలని మీకేమైనా ఉందా? కనీసం దాని గురించి నువ్వేమైనా మాట్లాడావా? పోనీ నీ కొడుకేమైనా నా కూతురితో మనకి బిడ్డ పుట్టింది, దానికి ఏం పేరు పెడదామని ఏమైనా ఆలోచించారా? పేరు పెట్టకుండా ఇంకా ఎన్ని రోజులు ఉందామని మీ ఉద్దేశం? మీకు ఇవేవి పట్టవు గాని పాప ఏడుస్తుంటే నా కూతురు తన గదిలోకి వెళ్ళొచ్చేలోపు చూసి దాన్ని తిడుతున్నావు. మేము నీకంత లోకు అయిపోయామా? అది కాదు వదినా, మీరు చెప్పిన దాంట్లో నా కొడుకు నిర్లక్ష్యం చాలా ఉంది. వాడు ఖచ్చితంగా తప్పు చేస్తున్నాడని నేను ఒప్పుకుంటాను. కానీ ఈ టైంలో బిడ్డకి తల్లి ప్రేమ, తల్లి వాత్సల్యమే ముఖ్యం కదా. అందుకనే అలా అన్నాను. ఏ టైంలో అయినా బిడ్డకి తల్లి తండ్రి వాత్సల్యం ముఖ్యం. వాళ్ళిద్దరూ కలిసి బిడ్డని ప్రేమగా పెంచితేనే ఆ బిడ్డకి ఆనందం. నువ్వు నీ కొడుకు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, రేపు బారసాలలాగే పాపకి నామకరణం కూడా. నువ్వు ఏం చేస్తావో తెలీదు, నీ కొడుకు మాత్రం ఇంట్లోనే ఉండాలి. ఆ విషయం గుర్తుంచుకో. ఒకవేళ వాడు లేకపోతే మాత్రం గతంలో ఉన్న పద్మాక్షిని నువ్వు చూడాల్సొస్తుంది, గుర్తుపెట్టుకో. అదే ఉండదు వదినా, వాడుంటాడు. విహారిని ఎలాగైనా రేపు బారసాలకు ఉంచే పూచి నాది. ముందు ఆ పని చూడు. నా కూతురికి ఎప్పుడేం చేయాలో అన్నీ తెలుసు. పిల్ల ఆలనా పాలనా అది బాగానే చూసుకుంటుంది. ఒకవేళ లేకపోతే కేర్ టేకర్నైనా పెడతాను. అంతేగాని దాన్ని మాటలంటే మాత్రం ఊరుకోను. ముందు రేపు నీ కొడుకుని బారసాలకు ఉండేలా ఒప్పించు. అలాగే వదినా.